తాత ముత్తాతల లాంటి ఉన్న గుడిని ఇప్పుడు వచ్చి 2 గంటల రాత్రి వచ్చి గులగొట్టేసిండ్రు. అసలు కారణం ఏంది? మాకు కారణం కావాలి. మేము బోనాల పండుగ చేసుకున్నాం ఆ గుడి దగ్గరనే. అమ్మవారిని మేము రెగ్యులర్గా పూజించుకుంటాం. మేము మా పైసలు పెట్టి స్లాబ్ వేయించుకున్నాం. అట్లాంటి అమ్మవారి గుడిని కూల్చేసిండ్రు. అసలు కారణం ఏందని చెప్పి ఇక్కడ కొంతమంది వ్యక్తులు ధర్నా చేస్తున్నారు. దాదాపు 3 రోజుల నుంచి ఇక్కడే ఉండి వాళ్ళు ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? బోనాలు చేసినాము. ఆ రోజు పొద్దుంతున్నాము. 11 రాత్రి 11 గంటల దాకా ఉన్నాము. ఆ రోజు పొద్దుంతుండి పూజలు చేసి రాత్రి 11 గంటల దాకా ఉన్నాము. ఎవరు రాలేదు. విన్నావా? పూజ చేసి మేము 11 గంటలకు పోయినాము. తెల్లారి బుధవారం పొద్దున మబ్బులో ఎప్పుడు ఏం చేసారో తెలియదు. అమ్మవారి గుడి గులగొట్టిర్రు. పూజ చేయడానికి వస్తే గేటుకు తాళాలు వేసిర్రు. పూజ చేయడానికి ఓలికి రాలేదు. మేము ఏమైంది ఇట్లా అని చూసాకల్లా అమ్మవారి గుడి గులగొట్టేసిర్రు. చెత్త పోసిర్రు. చెత్త గులగొట్టేసిర్రు. ఈ గుడి 70-80 ఏళ్ళ సంది ఉంది. మా నాయన తాతల గుడి. బోనాలు ఎత్తుకొస్తుంటే అక్కడికి వెళ్ళి బోనాలు ఎత్తుకొచ్చి పూజలు చేస్తుంటిమి. ఇప్పుడు అమ్మవారిని నిలబెట్టుకొని మేము మొన్నటి సంది పూజలు చేస్తున్నాం. రోజు వచ్చి దీపాలు ముట్టించుకొని పూజ చేసి రోజు చేస్తున్నాం సార్. ఆ మేడం మరి ఎవరు గురగొట్టిర్రు ఏం చేయాలి మాకు అర్థం అయితే లేదు. విన్నామా? మేము వచ్చి 3 రోజులు ఇక్కడికి వెళ్ళి తిరుగుతున్నాము. 3 రోజులు మాకు అమ్మవారు ఎట్లా తీసారు. నిన్న గుడి గులగొట్టి నిన్న అమ్మవారిని కూడా తీసుకెళ్ళిర్రు. అమ్మవారిని కూడా తీసుకెళ్ళి ఎక్కడో పెట్టిండ్రు. నిన్న అమ్మవారికి బియ్యాలు పోసినాము. అమ్మవారికి పూజలు చేసినాము. పట్టు చీరలు అమ్మవారికి సొమ్ములు వేసినాము. నగలు వేసినాము. అన్నీ తీసేసిర్రు. నిన్న మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు అక్కడ వెళ్ళగొట్టేసిర్రు. లోపల రానిస్తలేరు. నూకేస్తుండ్రు. కింద పడ్డాము. దెబ్బలు తాకుతున్నాయి మాకు. లోపలికి రావద్దని అక్కడ నూకేసిర్రు. మాకు అమ్మవారిని కావాలని చేస్తున్నాం మేడం. పోలీసు వాళ్ళని అడిగితే ఏమని చెప్తుండ్రు? ఎందుకు నూకేస్తుండ్రు మమ్మల్ని అంటే ఏం చెప్తున్నారు? లేదు వెళ్ళండి ఏం చెప్తలేరు వాళ్ళు. వెళ్ళండి నడుగురి ఇట్లే అంటారు కానీ ఏమి చెప్తలేరు. మరి అది అమ్మవారిని ఎవరు తీసిర్రు? ఏ మేడం తీసింది ఏం కదా మాకు కావాలి. మాకు అమ్మవారు నిలబెట్టాలి. మాకు గుడి కట్టియాలి. ఏ ప్లేస్ అయినా అమ్మవారు అక్కడ నిలిచింది కదా. ఏ ప్లేస్ అయినా ఏముంది మేడం? అమ్మవారు నిలిచింది. మేము ఇండ్లు కట్టుకుంటలేము. మేము గుడిసెలు వేసుకుంటలేము. మేము ఇక్కడ ఉంటలేము. అమ్మవారికి కొంచెం స్థలం కావాలి కదా. ఆ స్థలాన్ని మీరు ఎట్లా తీస్తారు? అమ్మవారికి చెత్త వేసి దాబా వేసేటప్పుడు అప్పుడు రాలేదు. మేము అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎవరు రాలేదు. తెల్లం దాకా దొంగల్లాగా వస్తారా? మేము అందరం పోయినాక వచ్చి అమ్మవారిని గుడి గులగొడతారా? అది న్యాయమేనా? అది మంచిదేనా? చెప్పు. వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోవా? వాళ్ళు నష్టం కారా? దొంగతనంగా ఎందుకు చేస్తారు మేడం? మనుషులు ఉన్నప్పుడు రావాలి కదా. మనుషులు ఉన్నప్పుడు గుడి తీసేయాలి కదా. అప్పుడు మమ్మల్ని అడగాలి కదా. తెల్లం దాకా చేస్తారు అట్లా. అదేం లేదు. ఎట్లా అమ్మవారిని తీసిరో అట్లా అమ్మవారిని నిలబెట్టాలి. అట్లా గుడి ఎట్లా తీసిరో గుడి కట్టియాలి. మాకు అదే కోరిక. విన్నావా? కనీసం విగ్రహం కూడా ఉంచకుండా తీసుకుపోవడానికి అసలు కారణం ఏంది? దీని వెనకాల ఎవరు ఉండొచ్చు? ఎవరున్నమ్మా? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు ఉండరు. ఇక స్థానిక ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళ ప్రధాన అంచనా నరసింహరావు ఉన్నాడు. దానికి సంబంధించిన ప్రభుత్వ అధికారికంగా ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఇక్కడ ఎంఆర్ఓ గారు స్వయంగా పోయేసి అక్కడ ఏదో జూబ్లీ డివిజన్లో ఉన్న బసతనగర్ ఉన్న కట్టమని టెంపుల్ ఏదైతుందో స్వయంగా ఆ విగ్రహాన్ని విజిటింగ్ చేసినాను. నేను వేరే ఇలా రంగనాథ్ గారు రావడం జరిగింది. వారి తరపుని పోయి మాట్లాడినప్పుడు చూసినప్పుడు అక్కడ స్థానికులు నాకు చెప్పినారు, ఇక్కడ విగ్రహం తెచ్చి పెట్టిరన్నా ఇట్లా పెట్టిరన్నా. నేను పోయి చూసినాను. నేను స్వయంగా విజిటింగ్ చేసి మాట్లాడుతున్నాను, చూడకుండా మాట్లాడట్లేదు. వాళ్ళే చెప్తారు. ఎంఆర్ఓ రాత్రి 9-9:30 ప్రాంతంలో రావడం జరిగింది. ఇక్కడ టెంకాయ కొట్టేసి ఒక స్థానిక ఉన్న మహిళలకు 5,000 ఇచ్చడం జరిగింది. ఆ విగ్రహం పెట్టుకొని చెప్పడం జరిగింది. నేను ఏమన్నా ఇక్కడ టెంపుల్లో విగ్రహం లేదంటాం కదా, అక్కడ విగ్రహం ఎట్లా వచ్చిందని అడుగుతా ఉన్నాను. ఇది ప్రభుత్వం తేల్చాలి. ప్రభుత్వం ఈ సీక్రెట్ ఎంక్వైరీ చేసి ఏడంగా వచ్చింది బండి ఎట్టకెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఎంక్వైరీ చేసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ స్థానికులు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే స్పందించే అవసరం ఉంది. ఇక్కడ నగర మేయర్ ఉంది, ఇదే డివిజన్లో ఉంది. నగర మేయర్ స్పందించే అవసరం ఉంది. ఈ కర్తవ్య కాంక్షలు ఏం జరుగుతూ ఉంది? ప్రభుత్వ లాభాలు కన్మరుగైపోతూ ఉన్నాయి. అక్కడ నందగిరీస్ అయితే ఉంది, సాగర్ సొసైటీ ఉంది, బంజార్ రోడ్ నెంబర్ 2లో ఉన్న ల్యాండ్ అయితే ఈ ల్యాండ్లు మొత్తం లాస్ట్కి ఇది 12 ఎకరాల ల్యాండ్ కూడా కబ్జా అయిపోతూ ఉంది. ఈ లోన్లు కబ్జా పెట్టడానికి మాత్రం ప్రభుత్వం చూస్తూ ఉంది. ప్రభుత్వం కబ్జా పెట్టి ఇక్కడ నాయకులు ఎవరుతున్నారు అక్కడ స్పందించకపోగా సరైన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇక్కడ నాయకులు ఇవ్వట్లేదు. వాళ్ళు ఒక దేవుళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళు లేఅవుట్ వెంచర్ వేసి మొత్తం తెచ్చుకోవద్దు. ఇక్కడ స్థానికంగా అక్కడ టెంపుల్ ఉన్నప్పుడు ఇక్కడ ఇండ్లు ఏవి కూడా లేవమ్మా. అక్కడ స్థానికులు ఉండరు. ఇక్కడ పుట్టి పెరిగిన మహిళలు చెప్తాను, మీకు కూడా విజిటింగ్ వాళ్ళ బయట తీసుకోండి. వాళ్ళకి ఒక ఇల్లు లేవు. ఇక్కడ స్థానిక ఇల్లు ఏవైతుండో అందరూ 1000 గాలు 500 గాలు వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. వాళ్ళందరూ పెట్టుకొని అలాట్మెంట్ చేసుకున్నారు. మీకు చేదనైతే ఆ ల్యాండ్ వాళ్ళని తీసి గుంజుకోండి వాళ్ళ దగ్గర. కానీ ప్రభుత్వం గరీబులు ఇక్కడ ఇంత ఘనంగా టెంపుల్ బోనాల పండుగ జరుగుతూ ఉంటే ఇక్కడ మహిళ
మనోభావాలు దెబ్బతినేలాగా అక్కడ మహిళలను ఇసుకపోయి నైట్ గుడి మొత్తం కొలగొట్టేసి వాళ్ళని ఎక్కించుకుపోయి తెల్లారు సిటీ మొత్తం తిప్పుకుంటా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటుంది కరెక్ట్ అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా తక్షణ ప్రభుత్వం స్పందించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ టెంపుల్ అయ్యేదాకా వాళ్ళ ఒక గవర్నమెంట్తోనే ఒక ఇండిపెండెంట్ కమిట్మెంట్ అని ఒక మాట ఇప్పించాలని కోరుతా ఉన్నాను. దానికి బేస్పాటు డిమాండ్ చేస్తూ ఉంది ఇక్కడ. అసలు అంటే రాత్రి వచ్చి పలగొట్టేసి తర్వాత ఆన్సర్ చెప్పకుండా అసలు కనీసం ఏ ఆన్సర్ లేదు, ఆన్సర్ లేదేం లేదు. టెంపుల్ ఫస్ట్ టెంపుల్ విగ్రహం ఉన్నప్పుడే గుడి కొట్టారు. గుడి విగ్రహం ఉంటే బాగుంటుంది చెప్పి విగ్రహం నైట్ తీసుకుపోయి విగ్రహం తీసుకుపోయి దాపెట్టేసింది. నైట్ విగ్రహం తీసుకుపోయి నైట్ మొత్తం తెల్లారి జేసీబీ మొత్తం పనిచేస్తూ ఉంది. జేసీబీలు పని ఉన్న గుడి మొత్తం నేలమట్ట చేయడం జరిగింది. దాని ఫోటోలు సాక్ష్య ఫోటోలు పాత గుడి కట్టిన ఫోటోలు కానీ గతంలో అమ్మవారి ఫోటోలు కానీ అన్నీ మా దగ్గర ఫోటోలు ఉన్నాయి. గతంలో మొత్తం డింకి పెట్టింది. ఇంత చెట్టు వృక్షంగా 40-50 ఏళ్ళ కింద ఇక్కడ టెంపుల్ ఉంది. ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నాడు అడుగుతాను. వాళ్ళకున్న 100-150 గదాలు మీకు 12 ఎకరాల జాగాని మీకు ఇస్తే వాళ్ళు ఎంత ఉంది, ఒక 100-150 గదాలు ఇస్తే మీకు ఏమవుతుంది, ప్రభుత్వం ఏం పోతా అడుగుతున్నా. వాళ్ళు ఏదైనా మీరు వెంచర్ చేయండి, వెంచర్లో ఏదో ఒక రోడ్ కరెక్ట్ వాళ్ళకి ఇవ్వండి, అయిపోతుంది. అంతే చేయాల్సిందే కదా. అంటే పెద్దలంటే ఈ గవర్నమెంట్కి చిన్న చూపు అయిందని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ టెంపుల్ కట్టాలి. గవర్నమెంట్కి తక్షణం స్పందించి ఇక్కడ నగర మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నగారు ఉన్నారో రావాలి, విజిటింగ్ చేయాలి. గతంలో వచ్చి విజిటింగ్ చేసిండు, మళ్ళీ వచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఆ ల్యాండ్ అయ్యేలాక ఆ టెంపుల్ వాళ్ళకి ఏదైతుందో ఆ బాధ్యత ఒక భరోసా ఇవ్వాలని కోరుతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మేము ఆల్రెండు 30 ఏళ్ళ నుంచి పూజా కార్యక్రమం చేస్తున్నాము. మా తాతల తరం నుంచి ఆల్రెండు గుడి స్థాపిక ఉంది. మరి మేము ఆల్రెండు నెల రోజుల నుంచి కూడా పొద్దున పూట స్లాబ్ వేస్తున్నాము, అమ్మవారి పూజలు చేస్తున్నాము. ఏ రోజు కూడా మాకు ఇంటిమేషన్ లేకుండా ఎంఆర్ఓ గారు అనసలిగా వచ్చి రాత్రి 3 గంటలప్పుడు వచ్చి దాన్ని తొలగించడం జరిగింది. మాకు అది అన్యాయం జరిగింది కాబట్టి మేము విగ్రహం ఎక్కడుందో తెలిసింది మాకు. ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున బహిరంగంగా డీజేలు పెట్టి విగ్రహం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడతాం. ఇప్పుడు అది మా ఒక ఆకాంక్ష. మాకు లేదంటే ఆమె వచ్చి నేను ఎంఆర్ ఆఫీస్కి వస్తే నేను సమాధానం చెప్తాను, మీ గుడిని ముట్టుకోదని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి చెప్పి అక్కడ వెయిట్ చేసి కలెక్టర్ దగ్గర వేసే లోపల మొత్తం గుడి శ్వాసం చేసింది కాబట్టి మేము ఒప్పుకోవట్లేదు. ఖచ్చితంగా మా గుడి మాకు నిర్మాణం జరిగేదాకా ఇక్కడ జరుగుతూనే ఉంటుంది నిరంతరం పోరాటం. ఇప్పుడు గుడి అమ్మవారి విగ్రహం ఎక్కడుందో మాకు తెలిసింది. ఆ విగ్రహం తీసుకొచ్చి మళ్ళీ మేము ఇక్కడే రోడ్ మీద తీసుకొచ్చి మేము రోడ్ మీద ప్రతిష్ట చేస్తాం. దాన్ని ఎవరు ఆపుతారో ఆపుకోమని చెప్తాము. మాతో అయ్యేంత వరకు, మా గుడి మాకు అయ్యేంత వరకు మటుకు ఈ పోరాటం ఆగేది లేదు. ఖచ్చితంగా మా గుడి మాకు కావాల్సిందే. మేమేం ల్యాండ్ కోసం పోరాడలేదు. పెద్దమ్మ తల్లి విగ్రహం తెచ్చుకొని మేము నెల రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం, గుడి పూజలు చేస్తున్నాము. మరి ఏ రోజు కూడా ఒకరోజు మాకు సహకరించి ఒక మాట ఇంటిమేషన్ ఇస్తే మేము ఆపేవాళ్ళం. మీ ల్యాండ్ కాదు బాబు, ఇది ఇంటిమేషన్ ప్రాబ్లం ఉంది, మీరు పెట్టొద్దు అంటే మేము చేసేవాళ్ళం కాదు. ఇంటిమేషన్ లేకుండా ఏం లేకుండా వచ్చి రాత్రి గుడి కొట్టడం కరెక్ట్ కాదు. మాకు ఇప్పుడు విగ్రహం దొరికింది, విగ్రహం తెచ్చి పెడదాం అనుకుంది అమ్మవారికి. ఆ అమ్మవారి విగ్రహం తెచ్చి మేము ఏం చేయాలనుకుంటాం. ఇప్పుడు డీజే ఎత్తున పెద్ద ఎత్తున డీజేతో తెచ్చి ఎమ్మెల్యే కాలనీలో పెడుతున్నాం. మా విగ్రహం అప్పటిదాకా మేమే పూజలు చేసుకున్నాం, దగ్గరుండి బోనాలు ఎత్తుకున్నాం. అన్నీ అయిపోయిన తర్వాత రాత్రిపూట వచ్చి మా దేవతని ఎత్తుకపోయినరు, దొంగతనం జరిగింది ఇక్కడ అని చెప్పి స్థానికులు అంటున్నారు. ఈ దొంగతనం నిజంగా దొంగతనమే జరిగిందా అని తేలియాలంటే ఖచ్చితంగా విచారణ జరగాలి అని చెప్పి ఇక్కడ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పోయిన తర్వాత దేవత పక్కనే ఉన్న గుడిలో ప్రత్యక్షమైందంట. అసలు అట్లెట్లా ప్రత్యక్షమవుతుంది? ఆ రోజు అప్పటి వరకు అక్కడ విగ్రహం లేదు, ఇప్పుడు ఎట్లా వచ్చింది విగ్రహం అని చెప్పి స్థానికులు రీజన్ ఖచ్చితంగా కావాలని చెప్పి అడుగుతున్నారు. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.